Hi friends, welcome to Bhaskars Biology. I am S. Chandrasekhar. ఈ రోజు ఇంగ్లీష్ లో ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ లో ఫస్ట్ ఇయర్ 100కి 98 మార్క్స్ ఏ విధంగా తీసుకోవచ్చో ఎలా తెచ్చుకోవచ్చో మీకు ఒక చిన్న వీడియో చేసి భాస్కర్స్ బయాలజీ ద్వారా ఈ ఛానల్ ద్వారా మీకు ఒక చిన్న రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాను. చూడండి, మనకి ఐపీ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ లో 100 మార్క్స్ పేపర్ ఉంటుంది, 3 అవర్స్ టైం ఉంటుందండి. ఐపీ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ పేపర్ 3 సెక్షన్స్ లో ఉంటుంది. సెక్షన్ 1 ఏమో ప్రోజ్ 16 మార్క్స్, poetry 16 marks, non-detail 8 marks. Totally, the theory part consists about 40 marks. Next, section 2, prose comprehension 5 marks and poetry comprehension 5 marks. Totally 10 marks. Section B, pure grammar 50 marks. Grammar in section B 3 లో ఉంటుందండి. Articles 3 marks, prepositions 3 marks, tenses 5 marks. Rewrite the sentences, voice to speech, degrees of comparison. Structural sentences, question tag 1 mark, 1 mark, 1 mark, 1 mark, 1 mark, మొత్తం 5 marks. Correction of sentences 5 marks. Phrasal verbs 5 marks. Silent letters 5 marks. Parts of speech 3 marks. Matching 3 marks. Non-verbal data 5 marks. Phonetics are odd sounds. Choice ఉందండి 5 marks. Syllabus 3 marks. అలాగే dialogue writing 4 marks. Totally 50 marks. అయితే ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇందులో 100కి 98 మార్క్స్ అవుట్ ఆఫ్ 100 ఏ విధంగా తెచ్చుకోవచ్చు, దీనికి ఒక చిన్న ప్లాన్ చెప్తాను. చూడండి, ఈజీగా మనం 100కి 98 మార్క్స్ ఇంగ్లీష్ లో ఈజీగా మనం తెచ్చుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ రాసాను చూడండి. రోజులో 16 మార్క్స్ అన్నాం. ఈ 16 మార్క్స్ ఎందులో వస్తాయంటే యానిటేషన్ అలాగే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రోజ్ లో ఉంటాయి. యానిటేషన్స్ ఎన్ని రాయాలి సార్ మనం అంటే 2 యానిటేషన్ రాయాలండి. 2 4s 8 మార్క్స్. అలాగే క్వశ్చన్ ఆన్సర్స్ ఎన్ని రాయాలి సార్ అంటే 2 రాయాలండి. 2 4s 8 మార్క్స్. టోటల్ గా 16 మార్క్స్ అనేది మనకి ప్రోజ్ లో ఉంటుంది. అయితే ఈ 16 మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి? హౌ కెన్ యూ రైట్ ఏ యానిటేషన్? యానిటేషన్ రాసేటప్పుడు మనం ఫస్ట్ యానిటేషన్ రాసేటప్పుడు ఏం చేయాలంటే వాడు ఏదైతే లెసన్ ఇచ్చాడో, ఏదైతే పోయం ఇచ్చాడో ఆ లెసన్ లేదా పోయం తాలూకు హెడ్డింగ్ అనేది ఫస్ట్ మనం నోట్ చేసుకోవాలి. ఫస్ట్ చూడండి, ప్రోజ్ లో ఫస్ట్ లెసన్ లెటర్ టు హిస్ సన్స్ టీచర్. హెడ్డింగ్ అనేది బాక్స్ లో పెట్టుకుంటాం. నెక్స్ట్ దే హావ్ టు గివ్ ఎన్ టైటిల్స్. cited from. Next, penned by. Next, genre. Next, lawyers. ఈ 4 టైటిల్స్ ఇస్తే చాలండి. ఈ 4 టైటిల్స్ ఇస్తే మీకు ఆ యొక్క యానిటేషన్ అనేది చాలా ఇంప్రెసివ్ గా ఉంటుంది. Cited from means it's a taken from. Cited from means it's title letter to his son's teacher. Penned by means writer name Abraham Lincoln. Genre prose essay. Lawyers means famous for 16th president of USA, United States of America. After that you have to written reference, context, meaning, comment. Finally, we have to given one quotation. ఈ విధంగా రాయాలండి. ఈ విధంగా రాస్తే యానిటేషన్ 4 out of 4 మార్క్స్ వస్తాయి. సైటెడ్ ఫ్రమ్ అన్నప్పుడు ఆ యొక్క టైటిల్ నేమ్, లెసన్ నేమ్ రాస్తారు. పెన్నెడ్ బై అబ్రహం లింకన్. అలాగే జాన్ ఎస్ఏ
లారియల్ 16% ఆఫ్ యుఎస్ఏ. రెఫరెన్స్, కాంటెక్స్ట్, మీనింగ్, కామెంట్ యాజ్ యూజువల్ గా మీ టెక్స్ట్ బుక్ లో లేదా మీ యొక్క కాలేజీలో మీ ఇంగ్లీష్ లెక్చరర్ ఏదైతే చెప్తున్నారో యాజ్ ఈజీగా అది మనం నోట్ చేయొచ్చు. ఫైనల్ గా ఒక టెక్స్టువల్ కొటేషన్ ఇచ్చినట్లయితే 4 out of 4 మార్క్స్ అనేవి యాంటేసింగ్ ఇస్తారు. దెన్ హౌ కెన్ యూ గెట్ 4 out of 4 మార్క్స్ ఇన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్? క్వశ్చన్ అండ్ ఆన్సర్ కి యాంటేషన్ అంత ఇబ్బంది పడవలసిన అవసరం లేదమ్మా. క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఎలా రాస్తారంటే ఫస్ట్ యాజ్ టీజ్ గా హెడ్డింగ్ రాస్తారు. నెక్స్ట్ టైటిల్స్ లో యాంటేస్ లో మనం సైటెడ్ ఫ్రమ్ రాసాం కదా, ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసరికి టైటిల్ written by JAMA L'Oreal. సేమ్ యాజ్ టీజ్ గా ఎలా అయితే యాంటేషన్ లో రాసామో అదే విధంగా టైటిల్ లెటర్ టు హిస్ సన్స్ టీచర్, written by Abraham Lincoln, JAMA Rose essay, L'Oreal 16% of America, 16% of USA. Next, subheading answer the ప్రోజ్ లెసన్ లేదా ప్రోజ్ ఎస్సే యాజ్ ఈజ్ గా ఆన్సర్ అనేది నోట్ చేస్తారు. ఇంతే. మనం క్వశ్చన్ ఆన్సర్ లో ఈజీగా మనం 4 out of 4 తెచ్చుకోవాలంటే లెటర్ టు హిస్ సన్స్ టీచర్ రేటింగ్ పెడతారు, టైటిల్ రిటన్ బై జాన్ అండ్ లారియల్స్, ఆన్సర్ ద ఎస్సే రాస్తారు. నెక్స్ట్ నాన్ డీటెయిల్ లో మనం 8 మార్క్స్ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? నాన్ డీటెయిల్ విషయానికి వచ్చేసరికి మనకి నాన్ డీటెయిల్ లో మనకి ఇంజిన్ ట్రబుల్, లాస్ట్ లీఫ్, ఇమాక్యులేట్ చైల్డ్ ఇలా మనకి 5 లెసన్స్ ఉన్నాయి. ఈ 5 లో ఫస్ట్ 2 లెసన్స్ చదవండి, ఇంజిన్ ట్రబుల్ అండ్ లాస్ట్ లీఫ్. ఈ 2 లెసన్స్ చదువుకుంటే ఎవ్రీ పబ్లిక్ లో దే హ్యావ్ టు గివ్ 3 క్వశ్చన్స్ బట్ యూ కెన్ రైట్ ఓన్లీ 1. వాడు 3 ఇస్తాడు, మీరు 1 రాయాలి. ఆ 1 కంపల్సరీగా ఆర్కే నారాయణ లేనటువంటి పేపర్ ఉండదు, ఇంజిన్ ట్రబుల్. అలాగే లాస్ట్ లీఫ్ కూడా కంపల్సరీగా ఉంటుంది. సో ఈ రెండిట్లో ఒకటి కంపల్సరీగా ఇస్తారు కాబట్టి మనం ఫస్ట్ అండ్ సెకండ్ నాన్ డీటెయిల్ చదువుకుంటే సరిపోతుంది. గ్రామర్ పార్ట్, మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే గ్రామర్ పార్ట్. గ్రామర్ పార్ట్ లో సెక్షన్ 2 ప్రోజ్ కాంప్రహెన్షన్ 5 మార్క్స్, పొయిట్రీ కాంప్రహెన్షన్ 5 మార్క్స్. మనకి ప్రోజ్ కాంప్రహెన్షన్ అనేవి 10 ఉన్నాయండి. ప్రోజ్ కాంప్రహెన్షన్స్ అనేవి 10 ఉన్నాయి టెక్స్ట్ బుక్ లో, పొయిట్రీ కాంప్రహెన్షన్స్ అనేవి 10 ఉన్నాయి. అయితే సార్ వీటి నుండి ఈజీగా మనం 10 out of 10 మార్క్స్ ఎలా తెచ్చుకోవచ్చు? ఈజీగా తెచ్చుకోవచ్చు అండి. ఎలా అంటే మనకి దే హ్యావ్ టు గివెన్ వన్ కాంప్రహెన్సివ్ పాసేజ్, బిలో దట్ పాసేజ్ దే హ్యావ్ టు గివెన్ 5 క్వశ్చన్స్. ఇన్ దట్ 5 క్వశ్చన్ 4 క్వశ్చన్స్ ఆర్ కాంప్రహెన్సివ్ బేసిక్ క్వశ్చన్స్. 1 is vocabulary. మనకు ఒక పాసేజ్ ఇస్తాడు వాడు, పాసేజ్ కింద 5 క్వశ్చన్స్ ఉంటాయి. 5 లో 4 క్వశ్చన్స్ అనేవి కాంప్రహెన్షన్ అనుసరించి ఉంటాయి, 1 మాత్రం వొకాబులరీ ఉంటుందండి. ఆ 4 క్వశ్చన్స్ అనేవి కాంప్రహెన్షన్ లో ఫస్ట్ లైన్ లో ఉందా, సెకండ్ లైన్ లో ఉందా, థర్డ్ లైన్ లో ఉందా, ఫోర్త్ లైన్ లో ఉందా అబ్జర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ లాస్ట్ వన్ ఉంది కదండి వొకాబులరీ, కంపల్సరీగా మీరు నేర్చుకోవాలి. ఆ వొకాబులరీలో సినానిమ్స్ గానీ, యాంటోనిమ్స్ గానీ లేదా మీనింగ్ గానీ అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి సెక్షన్ 3 గ్రామర్ అండి. గ్రామర్ లో మనకి రోమన్ నంబర్ 8 నుంచి రోమన్ నంబర్ 20 వరకు మనకి ఆర్టికల్ నుంచి డైలాగ్ రైటింగ్ వరకు ఉంది. అయితే మెయిన్ కాన్సెప్ట్ ఈ యొక్క 60 మార్క్సే. ఇక్కడ మీకు ఈ సెక్షన్ 2 అండ్ సెక్షన్ 3 టోటల్ గా పార్ట్ బి అండ్ పార్ట్ సి రెండింటి నుంచి మనకి 60 out of 60 వస్తాయి. ఎలా తెచ్చుకోవచ్చు సార్ అంటే ఆర్టికల్స్ మనకి జనరల్ గా తెలుసు. ఆర్టికల్స్ అనేవి 2 టైప్స్, డెఫినిట్ ఆర్టికల్, ఇండెఫినిట్ ఆర్టికల్. ఏ అండ్ ఇండెఫినిట్ ఆర్టికల్స్, డెఫినిట్ ఆర్టికల్ ది. ఈ ఏ అండ్ ది గురించి ప్రిన్సిపల్స్ అనేవి, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి మనం ప్రీవియస్ క్లాసెస్ నుంచి నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. అయితే when we use ఏ అనేది ఎప్పుడు వాడతాం? బిఫోర్ ద కాన్సోనెంట్ లెటర్స్ ఆర్ కాన్సోనెంట్ సౌండ్స్, and before the professions, before the caste, before the rates,
we have to use a, and before the status kuda. So next when we use an అనేది ఎప్పుడు వాడతాం అంటే before the vowel sounds, before the vowel letters also, and before the abbreviations. When the abbreviation represents a person, we have to use an. The abbreviation represents an organization or an institution, we have to use the and a. అది ఫస్ట్ లెటర్ అనేది కాన్సోనెంట్ లెటర్ రిప్రజెంట్ చేస్తే ఏ వాడతాం, అది స్పెషలైజ్డ్ గా చెప్తే మనం దా వాడతాం. అలాగే ద డెఫినిట్ ఆర్టికల్ దా అండి. దా వచ్చేసరికి బిఫోర్ ద మౌంటైన్స్, బిఫోర్ ద రివర్స్, బిఫోర్ ద ప్లాట్యూస్, బిఫోర్ ద ప్లేన్స్, బిఫోర్ ద హోలీ బుక్స్. కాన్సోనెంటల్ సౌండ్స్, కాన్సోనెంటల్ సౌండ్స్ ముందు అంటే కా నుంచి బడిరా వరకు వచ్చే శబ్దాల ముందు మనం ఏ వాడతాం. ఏఈ ఐఓయు ఓవెల్స్ ముందు యాన్ వాడతామండి. ది వచ్చేసరికి ఆ యొక్క సెంటెన్స్ అని స్పెషలైజ్డ్ గా చెప్పబడినట్లయితే మనం ది వాడతాం. అవి ఏంటి సార్ అంటే హిమాలయాల ముందు గాని, నదుల ముందు గాని, పర్వతాల ముందు గాని, పీఠభూముల ముందు గాని, అలాగే న్యూస్ పేపర్స్ ముందు గాని, అలాగే కొన్ని డైరెక్షన్స్ ముందు గాని, దిక్కుల ముందు గాని, అలాగే మనం హోలీ బుక్స్ పవిత్రమైన పుస్తకాలు ద బైబిల్, ద ఖురాన్, ద భగవద్గీత పుస్తకాల ముందు గాని మనం ఈ యొక్క దా అనే ఆర్టికల్ ని యూజ్ చేస్తూ ఉంటాం. అలాగే when we doesn't use a article అంటే ఎక్కడ మనం ఆర్టికల్ యూజ్ చేయం, నో ఆర్టికల్స్. నో ఆర్టికల్స్ వచ్చేసరికి బిఫోర్ ద మెటల్స్, గోల్డ్ ముందు గాని, అలాగే ఐరన్ ముందు గాని, వీటి ముందు మనం ఎటువంటి ఆర్టికల్ యూజ్ చేయం. అలాగే బిఫోర్ ద సబ్జెక్ట్స్, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్ వీటి ముందు ఎటువంటి ఆర్టికల్ యూజ్ చేయం. బిఫోర్ ద లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్, తెలుగు, హిందీ వీటి ముందు కూడా ఎటువంటి ఆర్టికల్ యూజ్ చేయం. బిఫోర్ ద డిసీజెస్ వ్యాధుల ముందు కూడా ఎటువంటి ఆర్టికల్ యూజ్ చేయం. బట్ ఎక్సెప్ట్ ప్లేగ్ వ్యాధి ముందు మాత్రం మనం దా అనే ఆర్టికల్ యూజ్ చేస్తాం. ఎందుకంటే అది గవర్నమెంట్ కన్సిడరేషన్ చేసింది కాబట్టి దా అనే ఆర్టికల్ యూజ్ చేస్తాం. అలాగే చూస్తుంది ఇప్పుడు ప్రిపోజిషన్స్. ప్రిపోజిషన్స్ వచ్చేసరికి మనకి లాట్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్ ఉన్నాయండి మన ఇంగ్లీష్ లో. ప్రిపోజిషన్స్ చెప్పాలంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఎస్పెషల్ గ్రామర్ లో చాలా క్లిష్టమైనది, అలాగే టఫ్ గ్రామర్ టాపిక్ ఏదంటే ప్రిపోజిషన్ గా చెప్తాం. దేర్ ఇస్ నో ప్రిపోజిషన్స్ దేర్ ఇస్ నో రూల్స్ ఇన్ ప్రిపోజిషన్స్. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ కాంటెక్స్చువల్, సందర్భాన్ని బట్టి వాడుకుంటాం తప్ప ప్రిపోజిషన్స్ కంటే పర్టికులర్ రూల్స్ అనేవి ఉండవు. మనం వీటిని ఇన్ను, ఆను, ఎట్, బిఫోర్, అలాంగ్, సిన్స్, ఫర్ అని సింపుల్ ప్రిపోజిషన్స్, కాంపౌండ్ ప్రిపోజిషన్స్, ఫ్రేజల్ ప్రిపోజిషన్స్ అని మనకు అనుగుణంగా మనం వాటిని డివైడ్ చేసుకున్నాం. ఇప్పుడు చూడండి, మనకి సింపుల్ గా చెప్పాలంటే ప్రిపోజిషన్స్ కుండి ఇన్ ఎక్కడ వాడతాం సార్ అంటే ఒక సంవత్సరం ఉందనుకోండి, ఒక సంవత్సరం లోపల ఉండేటటువంటి భాగాల ముందు అంటే ఇన్ అంటే అర్థం ఏంటమ్మా, లోపల అని అర్థం. అంటే ఒక సంవత్సరం లోపల ఉండేటటువంటి సీజన్స్ ముందు ఇన్ వింటర్ సీజన్, ఇన్ సమ్మర్ సీజన్, ఇన్ ఆటమ్ సీజన్, ఇన్ స్ప్రింగ్ సీజన్. అలాగే ఒక సంవత్సరం లోపల ఉండేటటువంటి మంత్స్ ముందు ఇన్ జనవరి, ఇన్ ఫిబ్రవరి, ఇన్ అక్టోబర్. అలాగే ఈ ఇన్ అనేది మనం లోపల అనే ఆ యొక్క ఏ సందర్భం వచ్చినప్పుడు కూడా మన ప్రిపోజిషన్స్ ఇన్ అనేది వాడుతూ ఉంటాం. ఆన్ అంటే ఏంటి, పైన అని అర్థం. ఆన్ అంటే ఏంటి, పైన అని అర్థం. పైన అంటే ఆన్ అనేది ఎప్పుడు వాడతాం అంటే బిఫోర్ ద డేట్స్, బిఫోర్ ద డే. నెక్స్ట్ ఎట్ అనేది చిన్న చిన్న ప్లేసుల దగ్గర ఎట్ వాడతాం. అలాగే స్పెసిఫిక్ గా ఒక టైం చెప్పినప్పుడు కూడా ఎట్ వాడతాం. అంటే డే మొత్తంలో ఒక స్పెసిఫిక్ టైం చెప్పినప్పుడు ఎట్ వాడాలి. అలాగే సిన్స్ అండ్ ఫర్. సిన్స్ ఆల్వేస్ రిప్రజెంట్స్ పాయింట్ ఆఫ్ టైం, ఫర్ ఆల్వేస్ రిప్రజెంట్స్ పీరియడ్ ఆఫ్ టైం. సిన్స్ అనేది ఎలా ఉపయోగిస్తాం సార్ అంటే సిన్స్ మండే, సిన్స్ ఫిబ్రవరి, సిన్స్ సెకండ్ వీక్, సిన్స్ 1947, సిన్స్ 2000. ఫర్ వచ్చేసరికి ఫర్ 2 days, ఫర్ 2 weeks, ఫర్ 10 years, ఫర్ 5 years అలా యూజ్ చేస్తూ ఉంటాం ప్రిపోజిషన్స్. నెక్స్ట్ టెన్సెస్ అండి. టెన్సెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి 5 మార్క్స్. ఈ 5 మార్క్స్ కూడా ఎలా సార్ తెచ్చుకోవాలంటే మనకి టెక్స్ట్ బుక్ లో, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ లో మనకి 15 మోడల్స్ ఉన్నాయండి. ఆ 15 మోడల్స్ చేసినట్లయితే 5 out of 5 తెచ్చుకోవచ్చు. అయితే ఎలా సార్ అంటే టెన్సెస్ వచ్చేసరికి అసలు మీరు టెన్సెస్ పడాల్సిన అవసరమే లేదు. కారణం ఏంటంటే మనకుండే టెన్సెస్ 3: ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఈచ్ టెన్స్ హ్యాస్ కేటగరైజ్డ్ ఇంటూ 4 సబ్ టెన్సెస్. ప్రతి టెన్స్ కూడా మళ్ళీ 4 టెన్స్ గా డివైడ్ చేయబడింది. అయితే మనకి ఇవన్నీ కూడా ప్రీవియస్ క్లాసెస్ లో మనం నేర్చుకున్నాం. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి సార్ అంటే మనకి ఇంపార్టెంట్ టెన్సెస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరంగా 4 టెన్సెస్ అండి. ఏంటంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఒకటి, అలాగే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఒకటి, సింపుల్ పాస్ట్ టెన్స్ ఒకటి, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అండి. ఈ 4 టెన్స్లు నేర్చుకుంటే మీకు 5 out of 5 మార్క్స్ పక్కాగా వస్తాయండి. ఎలా సార్ చెప్పగలుగుతున్నారంటే
సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్, అలాగే పాస్ట్ కంటిన్యూస్, అలాగే పాస్ట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్. ఈ 6 టెన్స్లు మనం డైలీ యూసేజ్ లో మనం వాడుతూ ఉంటాం. నెక్స్ట్ ఈ టెన్సెస్ వచ్చేసరికి మనకి ఎక్కువగా సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది కాంబినేషన్ టెన్స్ అంటాం. అది పాస్ట్ కంటిన్యూస్ తోటి పాస్ట్ పర్ఫెక్ట్ తోటి ఉంటుంది. ఎలా సార్, ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి సార్ అంటే చూడండి, వెన్ ఐ రీచ్ ద స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్. నేను స్టేషన్కి వెళ్ళేసరికి ఆ ట్రైన్ అనేది వెళ్ళిపోయింది. గతంలో 2 పనులు ఒకేసారి జరిగినప్పుడు ఏదైతే ముందు జరుగుతుందో ఆ పనిని మనం పాస్ట్ పర్ఫెక్ట్ లో చెప్తాం, అప్పుడే జరిగిన పని మనం సింపుల్ పాస్ట్ లో చెప్తాం. ఇలా ఈ టెన్సెస్ లో ఉండేటటువంటి కాంబినేషన్ టెన్సెస్ నేర్చుకుంటే ఈజీగా మనం 5 out of 5 నేర్చుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, వాయిస్, స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, సెక్షువల్ సెంటెన్సెస్, క్వశ్చన్ ట్యాగ్. వాయిస్ కి వచ్చేసరికి సింపుల్ గా చిన్న టెక్నిక్ ఉందండి. వాయిస్ లో మనకి ప్రెజెంట్ టెన్స్ గానీ, పాస్ట్ టెన్స్ గానీ, ఫ్యూచర్ టెన్స్ వచ్చేసరికి బీ ఫార్మ్ ప్లస్ V3 చూసుకుంటే చాలు. బీ ఫార్మ్ ప్లస్ V3 దాన్ని ఇండిఫరెంట్ టెన్సెస్ అంటాం. సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్. ఇండిఫరెంట్ టెన్స్ లో బీ ఫార్మ్ ప్లస్ V3 మనం చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే వాయిస్ లో మనకి ప్రోగ్రెసివ్ వస్తే బిఫోర్ ద వెర్బ్ బీయింగ్ వాడాలి. అదే పర్ఫెక్ట్ వస్తే బిఫోర్ ద వెర్బ్ బీయింగ్ వాడాలి. అంతే వాయిస్, అందులో ఇంకా మార్పే ఉండదు. ఇంకా స్పీచ్ వచ్చేసరికి ఈజీగా మనం 1 మార్క్ తెచ్చుకోవచ్చు. ఎలా సార్ అంటే మనకి 2 స్పీచ్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆఫ్ ద స్పీకర్ ఈస్ కాల్డ్ యాజ్ డైరెక్ట్ స్పీచ్. ఏదైతే చెప్పాడో స్పీకరు అదే చెప్పినట్లయితే మనం డైరెక్ట్ స్పీచ్ అంటాం. ఆ చెప్పింది థర్డ్ పర్సన్ చెప్తే ఇండైరెక్ట్ స్పీచ్ అంటాం. ఇక్కడ స్పీచ్ వచ్చేసరికి మనకి సేస్, అలాగే సెడ్, అలాగే సేస్ టు, అలాగే సెట్ అనే 4 వెర్బ్స్ ఉంటాయండి. సేస్ టు అనేవి ప్రెజెంట్ టెన్స్ ఇండికేట్ చేస్తాయి. సెట్ టు అనేది పాస్ట్ టెన్స్ ఇండికేట్ చేస్తాయి. ఈ 4 వెర్బ్స్ అనేవి కొన్ని కంజంక్షన్స్ ఉంటాయి. ఆ కంజంక్షన్స్ ఏంటి సార్ అంటే దట్ ఒకటి ఉంటుంది, అలాగే ఇఫ్ ఆర్ వెదర్ ఉంటుంది, అలాగే 2+V1 ఉంటుంది, అలాగే ఎక్స్క్లైమ్డ్ టు సారో, ఎక్స్క్లైమ్ టు జాయిన్ ఉంటుంది. వీటిని ఎలా వాడాలి సార్ అంటే ఆల్ అఫర్మేటివ్ సెంటెన్స్ అంటే జనరల్ స్టేట్మెంట్స్ కి జనరల్ గా వచ్చేటటువంటి సెంటెన్స్ ముందు మనం దట్ అని ఉపయోగిస్తాం. అలాగే ఇంట్రాగేటివ్స్ కి వచ్చేటప్పుడు మనం WH క్వశ్చన్స్ ఉంటాయి, అలాగే SRO టైప్ ఉంటాయి. SRO టైప్ ఇఫ్ ఆర్ వెదర్ ఉపయోగిస్తాం. WHO వాడికి WHO వాడి కంజంక్షన్ గా ఉంటుంది. అలాగే ఇంపేటివ్ వచ్చేసరికి 2+V1 అనేది కంజంక్షన్ గా ఉంటుంది. ఆ ట్రిక్ తెలిస్తే స్పీచ్ లో 1 మార్క్ కూడా మిస్ అవుదండి. నెక్స్ట్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. మనకి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ లో 3 డిగ్రీస్ ఉంటాయండి. పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. 3 డిగ్రీస్ ఎలా అయితే ఉన్నాయో మన టెక్స్ట్ బుక్ లో 3 రూల్స్ కూడా అలాగే ఉన్నాయి. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మోడల్ నెంబర్ 1, మోడల్ నెంబర్ 2, మోడల్ నెంబర్ 3. మోడల్ నెంబర్ 1 లో పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ ఉంటుంది. దేర్ ఇస్ నో సూపర్లేటివ్ డిగ్రీ. సో ఆ రెండింటి మధ్య గ్యాప్ ఏంటంటే చిన్న డిఫరెన్స్ ఏంటంటే పాజిటివ్ లో ఉంటుంది. పాజిటివ్ డిగ్రీకి వచ్చేసరికి సబ్జెక్ట్ ప్లస్, నాట్ ప్లస్, వెర్బ్ ప్లస్, అడ్జెక్టివ్ ప్లస్ రిమైనింగ్ పార్ట్ ఉంటుంది. అదే కంపారిటివ్ వచ్చేసరికి డాన్ ప్లస్ అడ్జెక్టివ్ ఉంటుంది, అంతే, సూపర్లేటివ్ ఉండదు. అదే మోడల్ నెంబర్ 2 వచ్చేసరికి పాజిటివ్ లో ఫ్యూ అదర్, వెరీ ఫ్యూ ఉంటుంది. అలాగే కంపారిటివ్ వచ్చేసరికి మెనీ అదర్ ఆర్ మోస్ట్ అదర్ ఉంటుంది. డాన్ అనేది కామన్ గా ఉంటుంది కంపారిటివ్ లో. అలాగే సూపర్లేటివ్ అనేది సెకండ్ మోడల్ లో వస్తుంది. సూపర్లేటివ్ ఏమొస్తుంది అంటే 1 ఆఫ్ ద వస్తుంది. మోడల్ నెంబర్ 3కి వచ్చేసరికి పాజిటివ్ లో నో అదర్ వస్తుంది, క్లూ వర్డ్. అలాగే కంపారిటివ్ లో ఎనీ అదర్ వస్తుంది. అలాగే సూపర్లేటివ్ వచ్చేసరికి ద ప్లస్ అడ్జెక్టివ్ వస్తుంది. ఈ 3 రూల్స్ వచ్చినట్లయితే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ లో మనకి మార్క్ మిస్ అవుతుంది. నెక్స్ట్ స్ట్రక్చరల్ సెంటెన్సెస్. స్ట్రక్చరల్ సెంటెన్సెస్ అంటే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ as టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. మనకి రకరకాల సెంటెన్సెస్ ఉంటాయి. సెంటెన్సెస్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటాయి సార్ అంటే లింకర్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. మనకి సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ అని 3 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి. సింపుల్ సెంటెన్స్ ని అలాగే ఐడెంటిఫై చేయొచ్చు. దేర్ ఇస్ నో కంజంక్షన్ సెంటెన్స్, సింపుల్ సెంటెన్స్. కాంపౌండ్ సెంటెన్స్ అంటే కాంపౌండ్ సెంటెన్స్ లో మనకు కంజంక్షన్ ఉంటుంది. ఏంటా కంజంక్షన్ అంటే కోఆర్డినేటివ్ కంజంక్షన్. దాన్ని మనం ఏమంటాం అంటే ఫ్యాన్ బాయ్స్ అంటాం. ఏమంటాం? ఫ్యాన్ బాయ్స్ అంటాం. ఏంటి సార్ అంటే F మీన్స్ ఫర్, A మీన్స్ అండ్, N మీన్స్ neither nor, B మీన్స్ but, O మీన్స్ or else, Y మీన్స్ yet, S మీన్స్ so. ఫ్యాన్ బాయ్స్ అని 7 కంజంక్షన్స్ అనేవి కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ అంటాం. ఈ కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ దీంట్లో వస్తాయి సార్ అంటే కాంపౌండ్ సెంటెన్సెస్ లో వస్తాయి. నెక్స్ట్ సబార్డినేటివ్ కంజంక్షన్స్ లో మనకి యాజ్, యాజ్, సో యాజ్, అలాగే బికాజ్, ఇఫ్, WH వర్డ్స్. WH వర్డ్స్ అనేవి మనకి కాంప్లెక్స్ సెంటెన్సెస్ లో వస్తాయి. ఇలా సింపుల్, కాంప్లెక్స్ సెంటెన్సెస్ ఉంటాయి. దాంతో పాటుగా ప్రెజెంట్ పార్టిసిపుల్ ఉంటుంది. వాట్ ఇస్ ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటే V1 ప్లస్ సింగ్ ఫామ్.
V1 ప్లస్ సింగ్ ఫామ్ ని ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటాం. మనకు ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే ఈ సాదా టైగర్ హీ ర్యాన్ అవే. ఈ సాదా టైగర్ హీ ర్యాన్ అవే. అతడు టైగర్ ని చూశాడు, చూసిన వెంటనే పరిగెత్తుకుని పారిపోయాడు వాడు అక్కడి నుంచి. సో ఫస్ట్ వన్ ఏంటి, ఈ సాదా టైగర్, హీ ర్యాన్ అవే అనేది సెకండ్ స్టేట్మెంట్. రెండు కూడా మెయిన్ క్లాజే. మనకి సింపుల్ సెంటెన్స్ లో ఒక ఫ్రేజ్ ఉండాలి, ఒక క్లాజ్ ఉండాలి. కాబట్టి ఎలా చెప్పుకుంటామంటే సీయింగ్ ద టైగర్ హీ ర్యాన్ అవే. సీయింగ్ ద టైగర్ అనేది ఫ్రేజ్ అవుతుంది, హీ ర్యాన్ అవే అనేది క్లాజ్ అవుతుంది. ఈ విధంగా మనం సింపుల్ సెంటెన్స్ చెప్పుకుంటాం. నెక్స్ట్ చూసరికి క్వశ్చన్ ట్యాగ్ అండి. క్వశ్చన్ ట్యాగ్ విషయానికి వచ్చేసరికి క్వశ్చన్ లోనే క్వశ్చన్ ఉంటుంది, దాన్ని మనం క్వశ్చన్ ట్యాగ్ అంటాం. ఈ క్వశ్చన్ ట్యాగ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది సార్ అంటే మనకి ప్రనౌన్. క్వశ్చన్ ట్యాగ్ అనేది ప్రనౌన్ మీద, అలాగే హెల్పింగ్ వెర్బ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అయితే ఇచ్చిన సెంటెన్స్ లో హెల్పింగ్ వెర్బ్ లేకపోతే, ప్రనౌన్ ఉంది హెల్పింగ్ వెర్బ్ లేకపోతే క్వశ్చన్ ట్యాగ్ ఏమవుతుంది సార్ అంటే అలా లేనప్పుడు మెయిన్ వెర్బ్ కి వెళ్ళిపోవాలి. మెయిన్ వెర్బ్ అనేది ప్రెజెంట్ టెన్స్ లో ఉన్నట్లయితే మనం డూ ఆర్ డస్ వాడతాం. మరి డూ ఎప్పుడు వాడాలి, డస్ ఎప్పుడు వాడాలి? డూకి వచ్చేసరికి ఐ వి యూ దే ముందు డూ వాడతాం. హీ షీ ఇట్ డస్, హీ షీ ఇట్ నౌన్స్ ముందు డస్ వాడతాం. అలాగే పాస్ట్ టెన్స్ వచ్చేసరికి డిడ్ వాడతామండి. అంటే హెల్పింగ్ వెర్బ్ ఇవ్వనప్పుడు మాత్రమే, హెల్పింగ్ వెర్బ్ ఇవ్వనప్పుడు మెయిన్ వెర్బ్ కి వస్తే మెయిన్ వెర్బ్ లో ప్రజెంట్ టెన్స్ ఉంటే డూ డస్ వాడతాం, పాస్ట్ టెన్స్ ఉంటే డిడ్ వాడతాం. అయితే క్వశ్చన్ ట్యాగ్ లో మెయిన్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటంటే సెంటెన్స్ అనేది పాజిటివ్ లో ఉందా నెగిటివ్ లో ఉందా చూసుకోవాలి. సెంటెన్స్ పాజిటివ్ లో ఉంటే ట్యాగ్ నెగిటివ్ లో వస్తుంది, సెంటెన్స్ నెగిటివ్ లో ఉంటే ట్యాగ్ అనేది పాజిటివ్ లో వస్తుంది. అంతేనండి. కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ వచ్చేసరికి మనకి కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ అనే టాపిక్ 4 టాపిక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అవి ఏంటి సార్ అంటే సింగులర్స్ అండ్ ప్లూరల్స్ అండ్ ప్రిపోజిషన్స్, టెన్సెస్, నెక్స్ట్ స్పీచ్ అండ్ వాయిస్. వీటి మీద కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఫ్రేజల్ వెర్బ్స్, చాలా ఈజీ టాపిక్ అండి మనకి ఫ్రేజల్ వెర్బ్. ఈ ఫ్రేజల్ వెర్బ్ అండ్ డైలాగ్ రైటింగ్ ఈ రెండు టాపిక్స్ కూడా ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ లో స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ లో మనకి అంతగా ఉండదు. కారణం ఏంటంటే ఈ రెండు కూడా ఇఫ్ యు రైట్ డైలాగ్ రైటింగ్ అండ్ ఫ్రేజల్ వెర్బ్స్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్, మీ యొక్క ఓన్ వర్డ్స్ లో రాయొచ్చు. చూడండి ఫ్రేజల్ వెర్బ్ వచ్చేసరికి క్యారీ ఫార్వర్డ్ అని ఒక ఫ్రేజల్ వెర్బ్ ఇచ్చినట్లయితే ఐ క్యారీ ఫార్వర్డ్ ద మెసేజ్ టు మై ఫ్రెండ్స్. ఫస్ట్ సబ్జెక్ట్ పెడతాం, ఆబ్జెక్ట్ పెడతాం, ఎంటైర్ సెంటెన్స్ ని మీరు రాసేస్తారు. నెక్స్ట్ సైలెంట్ లెటర్స్ అనేవి చూడండి, ఒక వర్డ్ ఇచ్చినట్లయితే కోంబ్ అనే వర్డ్ ఇచ్చినట్లయితే కోంబ్ లో బి అనేది ఏమవుతుంది, సైలెంట్ లెటర్ అవుతుంది. సో నెక్స్ట్ రైట్ లో జిహెచ్ అనేది మనకి సైలెంట్ లెటర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి సైలెంట్ లెటర్ అనే టాపిక్ చాలా ఈజీ టాపిక్ అండి. ఏ లెటర్ అయితే మనం ప్రొనౌన్స్ చేయము, మనకి 2 టైప్స్ ఆఫ్ యాక్సెంట్స్ ఉంటాయి, బ్రిటిష్ యాక్సెంట్ అండ్ అమెరికన్ యాక్సెంట్. అమెరికన్ యాక్సెంట్ లో వి డజంట్ ప్రొనౌన్స్ ద లెటర్ బిట్వీన్ ఆఫ్ ద లెటర్ ఆర్ ఎండ్ ఆఫ్ ద వర్డ్. సో నెక్స్ట్ వన్ ఐపీఈ ఫస్ట్ ఇయర్ లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది చాలా ఈజీ టాపిక్, జస్ట్ అబ్జర్వేషన్ టాపిక్ అంతే. ఆ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ని మనం ఐడెంటిఫై చేస్తే చాలు, అది నౌనా, ప్రనౌనా, వెర్బా, యాడ్జెక్టివా, యాడ్వర్బా, ప్రపోజిషనా, కంజంక్షనా, ఇంటర్జెక్షనా, జస్ట్ అబ్జర్వ్ చేస్తే చాలు మనకి ఈ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అయితే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో మనకి నౌన్ ఈజ్ ఎ నేమింగ్ వర్డ్, అన్ని పేర్లు తెలిపే దాన్ని మనం నౌన్ అంటాం. ప్రనౌన్ వచ్చేసరికి రీప్లేసింగ్ వర్డ్, నౌన్ కి బదులుగా వస్తుంది ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్, దాన్ని మనం ప్రనౌన్ అంటాం. ఏంటి సార్ ప్రనౌన్ అంటే ఐ వి యూ దే హీ షీ ఇట్, వాటిని మనం ప్రనౌన్స్ అంటాం. నెక్స్ట్ ఈ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో వెర్బ్ మీన్స్ డూయింగ్ వర్డ్ ఆర్ యాక్షన్ వర్డ్, చేసే పనుల గురించి తెలుపుతుంది. యాడ్వర్బ్ వచ్చేసరికి ఆల్ సఫిక్స్ రిలేటెడ్ ఎల్వై వర్డ్స్ ఆర్ యాడ్వర్బ్స్. అయితే యాడ్వర్బ్స్ లో మనకి ఎల్వై వర్డ్స్ కాకుండా కూడా కొన్ని ఉంటాయండి. ఏంటి సార్ అవి అంటే సూన్ ఒకటండి, ఫాస్ట్ ఒకటి, అలాగే వన్స్, అలాగే సెల్డమ్, అలాగే టుడే, yesterday, tomorrow. వీటి మనం ఏమంటామంటే యాడ్వర్బ్స్ అంటాం. అంటే ఎల్వై వస్తే కంపల్సరీగా యాడ్వర్బ్ అని మనం ఈజీగా ఐడెంటిఫై చేస్తాం. అయితే ఎల్వై సఫిక్స్ రానప్పటికీ కూడా యాడ్వర్బ్స్ ఏంటంటే సూన్, ఫాస్ట్, వన్స్, సెల్డమ్,
టుడే, ఎస్టర్డే అండ్ టుమారో. నెక్స్ట్ వన్ చూడండి, యాడ్వర్బ్ తర్వాత ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ అనేది ఏంటి? పొజిషనింగ్ సెంటెన్స్. ప్రిపోజిషన్ మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు సార్ అంటే, బిఫోర్ ద ప్లేస్ ఆఫ్ నౌన్ ఆర్ ప్రొనౌన్ ఇస్ కాల్డ్ యాజ్ అ ప్రిపోజిషన్. ఈ ప్రిపోజిషన్ లో మనకి ఇచ్చే ప్రిపోజిషన్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కి ఓన్లీ వన్ వర్డ్ ప్రిపోజిషన్స్ ఇచ్చారండి. వన్ వర్డ్ ప్రిపోజిషన్స్. ఇన్ను, ఆను, ఎట్, విత్, సిన్స్, ఫర్, బై, వీటి మన వన్ వర్డ్ ప్రిపోజిషన్స్ అంటాం. వీటిని మన కాంటెక్స్ట్ వరకు ఉపయోగిస్తాం. ఇచ్చిన సెంటెన్స్ యొక్క మీనింగ్ చూసుకుని ప్రిపోజిషన్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసరికి కంజంక్షన్స్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. కంజంక్షన్స్ వచ్చేసరికి కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ అండ్ సబార్డినేటివ్ కంజంక్షన్స్ వస్తాయి. కోఆర్డినేటివ్ వచ్చేసరికి ఫ్యాన్ బాయ్స్ అని చెప్పాను ఇంతకు ముందే. ఆ ఫ్యాన్ బాయ్స్ లో వచ్చేటటువంటివి కంజంక్షన్స్ గా చెప్పుకుంటాం. అలాగే యాజ్, యాజ్, సో యాజ్, అలాగే ఇఫ్, బికాజ్, డబ్ల్యూహెచ్ఓ, వీటిని సబార్డినేటివ్ కంజంక్షన్స్ అంటాం. ఈ కంజంక్షన్స్ అనేవి ఇట్స్ ఎ కనెక్టింగ్ వర్డ్. కంజంక్షన్ మీన్స్ కనెక్టింగ్ వర్డ్. రెండు సెంటెన్స్లు గానీ రెండు ఫ్రేజులు గానీ కలుపుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇంటర్జెక్షన్. ఇంటర్జెక్షన్ మీన్స్ ఎంటర్ మీన్స్ మిడిల్ అని అర్థం. జెక్షన్ మీన్స్ స్ట్రాంగ్ ఫీలింగ్ అని అర్థం. ఏంటా ఇంటర్జెక్షన్స్ అంటే ఆహా, ఆహా, అలాగే అలస, హో, హలో, వావ్, ఆల్ ఇంటర్జెక్టివల్ వర్డ్స్. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారో లేదు, ఎండ్ ఆఫ్ ద స్టేట్మెంట్, ఎండ్ ఆఫ్ ద వర్డ్ ఐ హావ్ టు గివెన్ వన్ ఎక్స్క్లమేటరీ మార్క్. ఈ ఎక్స్క్లమేటరీ మార్క్స్ ఏవైతే వస్తాయో వాటిని మనం ఇంటర్జెక్టివల్ వర్డ్స్ అంటాం. వాటిని మనం ఏమంటాం అంటే ఎక్స్క్లమేషన్స్ అంటాం. వాటిని ఇంటర్జెక్షన్స్ అంటాం. అంటే ఇవి దేన్ని రిప్రజెంట్ చేస్తాయంటే స్ట్రాంగ్ ఫీలింగ్ లేదా సడన్ ఎక్స్ప్రెషన్స్ ని అవి క్రియేట్ చేస్తూ ఉంటాయి, రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. సో ఇవి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తర్వాత మనకిచ్చేటటువంటి టాపిక్ మ్యాచింగ్ అండి, వొకాబులరీ అంటాం. ఈ వొకాబులరీలో రూట్ వర్డ్స్, గెస్ వర్డ్స్, ఐడెంటిఫై వర్డ్స్ ఉంటాయి. వీటిని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈజీగా మ్యాచింగ్ నుంచి మనం 3 మార్క్స్ తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ వన్ నాన్ వెర్బల్ డేటా. నాన్ వెర్బల్ డేటాలో మనకి పై చార్ట్స్ ఉంటాయి, అలాగే ఫ్లో చార్ట్స్ ఉంటాయి, అలాగే టీ డయాగ్రామ్స్ ఉంటాయి, అలాగే టేబులర్ డేటా ఉంటుంది, అలాగే మనకి బార్ గ్రాఫ్స్ ఉంటాయి. చూడండి, పై చార్ట్స్ అనేవి సర్క్యులర్ షేప్ లో ఉంటాయి. మనం దాన్ని 100% తీసుకోవాలి. 100% తీసుకుని మనం ఆ పై చార్ట్ మనం డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్లో చార్ట్ వచ్చేసరికి ఫ్లో, వాటర్ ఎలా అయితే ఫ్లో అవుతుందో ఆ విధంగా ఈ ఫ్లో చార్ట్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. T diagram like as tree. నెక్స్ట్ టేబులర్ డేటా. టేబులర్ డేటాకి వచ్చారు చూడండి, టేబుల్స్ ఇస్తాడండి. ఒక క్లాస్ లో ఉండేటటువంటి పిల్లల యొక్క పర్సంటేజ్ తెలుసుకునేటప్పుడు ఓకేనా, లేదా క్లాస్ లో ఉండే మార్క్స్ ని మనం క్లాస్ వైజ్ గా మనం రిప్రజెంట్ చేసేటప్పుడు మనం ఈ టేబులర్ డేటాని వాడుతూ ఉంటాం. సీరియల్ నెంబరు, నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, వాడి యొక్క పర్సెంట్, ఒక్కొక్క సబ్జెక్ట్ లో ఎంత పర్సెంటేజ్ వచ్చిందని మనం టేబులర్ డేటాలో చూపిస్తూ ఉంటాం. నెక్స్ట్ బార్ గ్రాఫ్స్. ఇలా మనకి ఇంటర్మీడియట్ లో మనకి నాన్ వెర్బల్ డేటా అనేది ఉంటుంది. నాన్ వెర్బల్ డేటాలో పై చార్ట్స్, ఫ్లో చార్ట్స్, టీ డయాగ్రామ్స్, టేబులర్ డేటా, అలాగే బార్ గ్రాఫ్స్ ఉంటాయి. ఈ బార్ గ్రాఫ్ లో ఇచ్చినటువంటి నాన్ వెర్బల్ డేటాని కరెక్ట్ గా చదవాలి మనం. అయితే ఈ నాన్ వెర్బల్ డేటా అనేది చాయిస్ బేస్డ్ అండి. టెక్స్ట్ టు డయాగ్రామ్, ఆ డయాగ్రామ్ టు టెక్స్ట్. వాడు డయాగ్రామ్ ఇస్తాడు, మనం టెక్స్ట్ రాయొచ్చు, లేదా టెక్స్ట్ ఇస్తాడు, దాన్ని బేస్ చేసుకుని మనం డయాగ్రామ్ అనేది డ్రా చేయొచ్చు. ఇది కూడా 5 మార్క్స్ అండి. నెక్స్ట్ ఫోనెటిక్స్ ఆర్ ఆడ్ సౌండ్స్. ఫోనెటిక్స్ ఆర్ ఆడ్ సౌండ్స్. ఫోనెటిక్స్ ఆర్ ఆడ్ సౌండ్స్ లో ఇది చాయిస్ బేస్డ్ అండి. మీరు ఫోనెటిక్స్ అయినా రాయొచ్చు, లేదంటే ఆడ్ సౌండ్స్ అయినా రాయొచ్చు. ఫోనెటిక్స్ వచ్చేసరికి they have to given 10 words, but you can write only 5. Each one carrying 1 mark. Total you get 5 marks. వాడు 10 ఇస్తాడు, 10లో మీరు 5 రాయాలి, ఒక్కొక్క దానికి 1 మార్క్, 5 మార్క్స్ అది. అయితే ఫోనెటిక్స్ ఎలా ఉంటాయి సార్ అంటే I have to given 1 word. చూడండి, ఇలా ఒక డిఫరెంట్ లాంగ్వేజ్ లో వాడు ఒక వర్డ్ ఇస్తాడు. ఆ వర్డ్ మీరు ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేయాలి. అయితే ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేయాలంటే మనం ఎలా ట్రాన్స్లేట్ చేయగలం అంటే ఫస్ట్ మనకి ఆ యొక్క వర్డ్ లో ఉండేటటువంటి ప్యూర్ వోవెల్స్, డిప్టాంగ్స్ తెలిసి ఉండాలి. ప్యూర్ వోవెల్స్, డిప్టాంగ్స్ తెలిసినట్లయితే మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇది ఈ అంటారండి, వీటిని టీ అవుతుంది అప్పుడు టీ. ఇది చా,
టీచర్, ఇది ఆ, సో టీచర్ ఆర్, సో ఏమవుతుంది టీచర్. దాన్ని మనం ఇంగ్లీష్ లో టీచర్ అని రాయాలంటే. ఇలా దే హ్యావ్ టు గివెన్ 10 but you can write only 5, each one carrying 1 mark. Total you get 5 marks in phonetics. Next odd sounds. Odd sounds lo they have to given 3 words. Food, look, book. They have to given 3 words. In the 3 words they have underlined vowels or consonants. Vowels mundu gaani consonants mundu gaani ఆ vowel letter కింద లేదా కాన్సోనెంట్ కింద అండర్లైన్ చేస్తాడు. చూడండి ఇక్కడ ఓ అండర్లైన్ చేశాడు, ఇక్కడ ఫుడ్, లుక్, బుక్. చూడండి 3 words లో ఫుడ్ అనేది డిఫరెంట్ గా పలుకుతుంది మనకి. ఫుడ్ నాట్ ఫుడ్ అండి, ఫుడ్. లుక్, బుక్. ఫుడ్ లుక్, బుక్. సో వాట్ ఇస్ ద ఆడ్ వర్డ్? ఫుడ్. ఇలా మనకి ఆడ్ సౌండ్స్ నుంచి దే హావ్ టు గివెన్ 5. వాడు 5 ఇస్తాడు, 5 రాయాలండి, చాయిస్ ఏముండదు, మనకి 5 మార్క్స్ అండి. నెక్స్ట్ సిలబల్స్. Syllables. Roman number 19, they have to given 10 syllables. They have to given 10 syllables. 10 syllables. But you can write only 6. Each one carrying half mark. Total you get 3 marks. Syllables నుంచి మనకి 3 మార్క్స్ వస్తుందండి. సిలబస్ లో మనకి మోనోసిలబిక్ వర్డ్స్, డైసిలబిక్ వర్డ్స్, ట్రైసిలబిక్ వర్డ్స్, పాలిసిలబిక్ వర్డ్స్ అని 4 టైప్స్ ఆఫ్ సిలబస్ ఉంటాయి. ఈజీగా మనం సిలబస్ నుంచి 3 మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఎలా సార్ అంటే ఒక వర్డ్ రాస్తాను చూడండి, ఈజీగా మనకి లొకేషన్ అనే వర్డ్ రాస్తున్నాను. ఈ లొకేషన్ అనే వర్డ్ లో ఎన్ని సిలబల్ ఉన్నాయి ఎలా సార్ చెప్పుకోవచ్చు అంటే దీన్ని ఈజీగా తెలుగులో రాసుకోండి. లొకేషన్ అని రాయండి. చివర ఇన్ని గాని, ఇక్ గాని, ఇల్లు గాని, ఇజ్ గాని, ఇచ్ గాని, ఇట్ గాని ఇలా పుల్లు అక్షరాలు ఏవైనా ఉంటే ఆ పుల్లు అక్షరాలు మనం కన్సిడర్ చేయకూడదు, కౌంట్ చేయకూడదు. అలా కౌంట్ చేయకపోతే ఆ మిగిలినటువంటివి ఎన్నైతే ఉన్నాయో వాటిని మనం ఆ సిలబల్స్ గా మనం కౌంట్ చేసుకోవాలి. లో 1, కే 1, షా 1. సో లొకేషన్ లో ఉండేటువంటి సిలబల్స్ అన్ని 3 సిలబల్స్. దీన్ని మనం ఎలా రాస్తారంటే ట్రైసిలబిక్ వర్డ్ అని రాయాలి. టిఆర్ఐ ట్రై అండి, టిఆర్వై కాదు, ట్రైసిలబిక్ వర్డ్స్ అని రాయాలి. సో ట్రైసిలబిక్ వర్డ్స్ అని రాస్తే మీకు హాఫ్ మార్క్ వస్తుంది. ఎలా దే హావ్ టు గివెన్ 10 words, but you can write only 6. Each one carrying half mark. Total you get 3 marks అండి. నెక్స్ట్ లాస్ట్ వన్ డైలాగ్ రైటింగ్ అండి. Roman number 20. Roman number 20 లో మనకి డైలాగ్ రైటింగ్ ఉంది. డైలాగ్ రైటింగ్ చాలా మంది ఏమనుకుంటారంటే చాలా కష్టమైన టాపిక్ సార్ ఇది, దీని నుంచి మనం 4 మార్క్స్ తెచ్చుకోవడం చాలా కష్టం, నాకు తెలిసి 2 మార్క్స్ లేదా 1 మార్క్ తెచ్చుకోవచ్చు అనుకుంటారు. డైలాగ్ రైటింగ్ నుంచి ఈజీగా మనం తెచ్చుకోవచ్చు. ఐపీ ఫస్ట్ ఇయర్ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ లో, ఇంగ్లీష్ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ లో మనకి డైలాగ్ రైటింగ్ అనేది వాడు ఆన్సర్స్ ఇవ్వడండి. ఎందుకు ఇవ్వడంటే యూ హ్యావ్ టు రైట్ ద డైలాగ్ రైటింగ్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. మీకు అనుగుణంగా మీకు నచ్చిన లాంగ్వేజ్ లో డైలాగ్ రైటింగ్ రాయాలి. అయితే ఎలా రాసి వచ్చేసారంటే ఫస్ట్ ఇచ్చిన వర్డ్ అనేది, ఫస్ట్ సెంటెన్స్ అనేది అంటే స్పీకర్ సెంటెన్స్ అనేది, స్పీకర్ ఏదైతే ఇస్తాడో ఆ స్పీకర్ సెంటెన్స్ అనేది దేని మీద డిపెండ్ అవ్వాల్సారంటే ఆ యొక్క లిజనర్ లేదా ఇక్కడ చూడండి క్లర్క్, కస్టమర్. అంటే క్లర్క్ యొక్క ఆ యొక్క సెంటెన్స్ అనేది ఆ యొక్క కస్టమర్ సెంటెన్స్ అంటే ఫస్ట్ సెంటెన్స్ అనేది సెకండ్ సెంటెన్స్ మీద డిపెండ్ అయితే మీరు ఇచ్చిన ఆన్సర్ కరెక్ట్ అండి. అంటే ఇన్ యువర్ ఓన్ వర్డ్స్ డైలాగ్ రైటింగ్ అనేది యూ హ్యావ్ టు రైట్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. నీకు ఏ విధంగా అనిపిస్తుందో ఆ డైలాగ్ రైటింగ్ చూడగానే ఆన్సర్ అనేది ఇది కరెక్టే, ఇలా రాయొచ్చు అని మీకు అనిపిస్తే మీరు రాయొచ్చు. డైలాగ్ రైటింగ్ అనేది రిలేటెడ్ గా ఉన్నట్లయితే మీరు ఇచ్చిన ఆన్సర్ అనేది 4 out of 4 మార్క్స్ అనేది వేస్తారు. ఇలా టోటల్ గా మీకు 100 మార్క్స్ కి మనకి 98 మార్క్స్ వరకు ఇంగ్లీష్ లో స్కోర్ చేసుకోవచ్చండి. అయితే మీకు చిన్న విన్నపం ఏంటంటే ఈ 100 మార్క్స్ కి 98 మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు అని చెప్పారు కదా సార్, ఎలా రాయాలి సార్ అని చెప్పేసి ఒక ప్యాటర్న్ ఇచ్చారు కదా సార్. అయితే ఇలా రాస్తే సరిపోతుందా? సరిపోతుంది. అయితే మీరు ఒక్కొక్క యాండిడేషన్ కి 10 minutes చెప్పున, ఒక్కొక్క యాండిడేషన్ 10 minutes చెప్పున ఎన్ని యాండిడేషన్ రాయాలి? మనకి 4 యాండిడేషన్స్ రాయాలి, 4 క్వశ్చన్ ఆన్సర్స్ రాయాలి, అలాగే ఒక నాన్ డీటెయిల్ రాయాలి. ఈ నాన్ డీటెయిల్ అలాగే ఈ యాండిడేషన్స్ అలాగే ఈ యొక్క క్వశ్చన్ ఆన్సర్స్ అనేవి 2 hours లో కంప్లీట్ చేయాలి. ఫస్ట్ పేపర్ మీరు స్టార్ట్ చేయడమే గ్రామర్ తో స్టార్ట్ చేయాలి. సెక్షన్ బి తో స్టార్ట్ చేయండి. సెక్షన్ 2 లో ఉండేటువంటి ప్రోజ్ కాంప్రహెన్స్ ను, పొయిటరీ కాంప్రహెన్స్ ను ముందు ఆన్సర్స్ రాయండి. ఇవన్నింటికి ఏంటంటే క్వశ్చన్స్ అవసరం లేదు, ఓన్లీ ఆన్సర్సే.
మీరు ఆర్టికల్స్ కూడా ఆన్సర్స్ రాస్తే సరిపోతుంది, ప్రిపోజిషన్స్ ఆన్సర్ రాస్తే సరిపోతుంది, టెన్సెస్ ఆన్సర్ రాస్తే సరిపోతుంది. అయితే ఇక్కడ ఇచ్చేటటువంటి ఒక సెక్షన్ ఉంటుంది, అది రోమన్ నెంబర్ 12 లో. ఏంటది? రీరైట్ ద సెంటెన్సెస్ అని. ఆ రీరైట్ ద సెంటెన్సెస్ మొత్తం టోటల్ సెంటెన్స్ దే హావ్ టు గివెన్ వన్ సెంటెన్స్. ఫస్ట్ ఐడెంటిఫై ద మిస్స్పెల్డ్ వర్డ్. ఆ ఇచ్చిన సెంటెన్స్ లో మిస్స్పెల్డ్ వర్డ్ ని మీరు ఐడెంటిఫై చేసి సెంటెన్స్ మొత్తాన్ని కూడా రీరైట్ చేసి రాయాలండి. అవి వాయిస్, స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, స్ట్రక్చరల్ సెంటెన్స్, క్వశ్చన్ టైప్. ఈ రోమన్ ఒకటి, నెక్స్ట్ రోమన్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ఒకటి టోటల్ గా రాస్తారు. మిగతా ఏ రోమన్ కూడా టోటల్ గా రాయలేదు, అన్ని ఆన్సర్స్ రాస్తే సరిపోతుంది. ఓకేనా? ఇలా రాసినట్లయితే మీకు 100 కి 98 మార్క్స్ అనేవి పక్కాగా వస్తాయి. అంటే 2 అవర్స్ లో థియరీ పార్ట్ క్లోజ్ చేసుకుని 1 అవర్ లో గ్రామర్ పార్ట్ క్లోజ్ చేసుకుంటే మీకు ఇంకా 1 అవర్ కన్నా గ్రామర్ బాగా థరోలీ ప్రాక్టీస్ చేసినట్లయితే 45 మినిట్స్ లో అయిపోతుంది. 50 మినిట్స్ ఖాళీ ఉంటుంది. ఆ 50 మినిట్స్ గ్యాప్ ఏం చేయాలంటే ఫస్ట్ చెక్ యువర్ రోమన్ నెంబర్స్ అండ్ క్వశ్చన్ నెంబర్స్ ఇన్ యువర్ పేపర్. ఆన్సర్ బుక్లెట్ లో ఉన్నటువంటి ఆ రోమన్ నెంబర్స్, క్వశ్చన్ నెంబర్స్ ఒకసారి చెక్ చేసుకోవాలి. తర్వాత మీరు ఏం చేస్తారంటే పేపర్ అట్రాక్షన్ గా ఉండడం కోసం, ఆ దిద్దేవాడు మైండ్ అనేది ఏ మైండ్ లో ఉంటుందో మనకు తెలియదు కదా, వాడి కోసం మనం ఏం చేస్తామంటే ప్రెజెంటేషన్ పర్ఫెక్ట్ గా ఇవ్వాలి. ఆ ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు మనం బ్లాక్ ఇంక్, బ్లూ ఇంక్ పెన్, అలాగే ఒక పెన్సిల్ చాలండి. ఎటువంటి మనకి లిటర్ పెన్స్ గానీ స్కెచెస్ గానీ వాడవసరం లేదు. అది వాడడం వల్ల పేపర్ ఇంకాస్త ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంది, మీకు మార్క్స్ తగ్గే ఛాన్సెస్ ఉంది. మీరు చక్కగా బ్లూ ఇంక్ తో రాయండి, బ్లాక్ ఇంక్ తో సైడ్ హెడ్డింగ్స్ పెట్టండి, అలాగే పెన్సిల్ తో అండర్లైన్ చేయండి. యాంటేషన్ లో వచ్చేటటువంటి ఆథర్ నేమ్, టెక్స్ట్ నేమ్ దగ్గర కొటేషన్ మార్క్స్ వాడండి. అలాగే క్వశ్చన్ ఆన్సర్ వచ్చేటటువంటి ఇంపార్టెంట్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వారి యొక్క అచీవ్మెంట్స్, అవార్డ్స్ అండ్ రివార్డ్స్ వచ్చినప్పుడు అండర్లైన్ చేయండి. అలాగే గ్రామర్ పార్ట్ వచ్చేసరికి ఒక్కొక్క గ్రామర్ పార్ట్ రాసేటప్పుడు ఒక లైన్ విడిచిపెట్టండి. అలా లైన్ విడిచిపెట్టి అద్భుతంగా రాసినట్లయితే 100 కి 98 పక్కాగా వస్తాయి. పీస్ఫుల్ మైండ్ తో రాసినట్లయితే పక్కాగా వస్తాయి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.